నేను ఒక లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు. ఇక్కడ అమ్మఒడి 2022 ఈ అమ్మఒడి 2022 లిస్ట్ డౌన్లోడ్ ఏమిటి అంటే మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి ఎలిజిబుల్ లిస్ట్ అలాగే రీవెరిఫికేషన్ లిస్ట్ రెండు రకాలుగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాటి వివరాలు ఎలా డౌన్లోడ్ చేయాలనేది వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇక్కడ మనం డైస్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే ఎలిజిబుల్ లిస్ట్ చూజ్ చేసుకున్నాను. కింద ఉన్నటువంటి ఫైన్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేశాను. ఎప్పుడైతే ఫైన్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేశానో మనకు డౌన్లోడ్ ద లిస్ట్ అని కనిపిస్తుంది. సో డౌన్లోడ్ ద లిస్ట్ అనేది మనం ఎంటర్ చేయాలి. తర్వాత మనకు యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని మనకు ఏ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు బ్యాక్ టు సేఫ్టీ అనే పై బటన్ కాకుండా కింద ఉన్నటువంటి రెడ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేస్తామో మనకు ద సర్వర్ గుడ్ నాట్ ప్రూవ్ దట్ ఇట్ ఈజ్ అని కనిపిస్తుంది. సో అవేవి కాకుండా చూసారు రెడ్ బాక్స్ ఏదైతే నేను పెట్టానో ప్రొసీడ్ టు gswnbm.ap.gov.in అన్సేఫ్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు పీడిఎఫ్ రూపంలో మనం ఏ లిస్ట్ అయితే కావాలనుకుంటామో ఆ లిస్ట్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది, కనిపిస్తుంది కూడా. పీడిఎఫ్ రూపంలో మనం ఆ లిస్ట్ని ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎంటర్ యువర్ స్కూల్ డైస్ కోడ్ దగ్గర మా పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కింద ఆప్షన్లో రీవెరిఫికేషన్ లిస్ట్ డౌన్లోడ్ తీసుకొని కింద ఉన్నటువంటి మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు ఆ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇందాక ఏదైతే ఎవరు ప్రైవేట్ నాజ్ కన్నా నాట్ సెక్యూర్ ఏవైతే ఉందో అలాగే అడ్వాన్స్డ్ ఏవి కూడా ఎటువంటి ఆప్షన్లు కూడా మరి రావు. డైరెక్ట్గా ఏ లిస్ట్ మనం కావాలనుకుంటామో ఆ లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది. అంటే ఒక్కసారి మనం అడ్వాన్స్డ్ ఆ ఆప్షన్స్ ఏవైతే మనం పాటిస్తామో రెండవసారి అటు ఏవి కూడా పాటించిన అవసరం లేదు. థ్యాంక్ యూ.